ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దినాన్న బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడుట కొరకై కృప చూపి మమ్మల్ని అందరినీ కనికరపడినందుకు స్తోత్రాలు. ఆయన నీ వాక్యం వెళ్ళడగి తోడనే వెలుగు కలుగునని సెలవిచ్చిన ప్రకారంగా మా ప్రాణాత్మ దేహ శరీరాల్లో ఈ వాక్యపు వెలుగు చేత నీ బిడలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి బలపరిచి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. బలహీనులను బలమునిచ్చి బలపరిచే మహాదేవుడవు నాయన. నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదని నీ శక్తి కలిగిన బలమైన వాక్కును పంపి నీ ఆత్మ చేత నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మహిమ కలిగిన నీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల్లో ఉన్న క్రీస్తు యొక్క ఉద్దేశమును ఆయన సంకల్పమును యావత్తు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నీ బిడ్డలమైన మేము విని గ్రహించుకోవడానికి కృప దయచేయండి. ప్రార్థన అంశాలను గురించి నీకున్న ఆలోచనలన్నీ కూడా మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల్లో ఉన్న సంగతులన్నీ మనం వరుసనే నేర్చుకుంటూ వస్తున్నాము. ఇది 3వ సెక్షను. వాస్తవానికి నిన్న జరగాలి, నిన్న వర్షం కారణంగా ఆగటం జరిగింది. అంచేత ఈరోజు ఈ సంగతులన్నీ కూడా పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం బోధించబడి నేర్చుకుందుము గాక. ఆమె చూడండి అన్న, మొదటి 2 వచనాలు మనం చదువుకొని దేవుని యొక్క లేఖనాల్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ధ్యానం చేసుకుందాం. మనము చూడండి, మనము సంపూర్ణ భక్తి, మనము అంటే సంఘము లేక దైవజనులు మనందరం కూడా అందరికీ సంబంధించినటువంటి మాట. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది 3వ వచనం. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని, సత్యమును గూర్చినటువంటి అనుభవం జ్ఞానము కలిగిన వారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆమె చాలు. అంటే మిగతా అన్ని కూడా మీరు తర్వాత చదువుకోండి. ఇప్పటికి ఆల్రెడీ 2 సెక్షన్లు దీనిలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఇది 3వ సెక్షను. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమె చూడండి, ఇక్కడ ఈ అంశాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు ఎంతగానో కృపనిచ్చాడు.
చాలా మందికి ఈ వచనాల్లో చాలా రకరకాల సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలన్నీ ఇంచుమించుగా చాలా వరకు ఈ రోజున మనందరం కూడా చక్కగా వివరంగా నేర్చుకోవచ్చు. ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటంటే ఈ వచనాలన్నీ కూడా తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ ఏ వచనానికి ఎంత బరువు ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది, ఎంత దేవుని దృష్టికి ఎంత విలువైనది అనేది చాలా మందికి తెలియదు. ఇక్కడ పౌలు ఈ 2వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ప్రాముఖ్యంగా చాలా విలువైన సంగతులు ఈ అధ్యాయంలో ప్రారంభించడం జరిగింది. ఏంటి అనంటే సంఘములో చేర్చబడిన బిడ్డలందరికీ లేకపోతే దైవజనులకి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అనంటే అది ప్రార్థనా జీవితం అని ప్రారంభించడాన్ని మనం చూడొచ్చు. ఈ ప్రార్థనా జీవితం ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే ఇది ప్రజలందరి రక్షణ. చూడండి, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన భూమండలం మీదున్న 800 కోట్ల మంది ప్రజలకు రక్షణ ఆధారం అని దేవుడు చెప్పడాన్ని మనం చూడొచ్చు. చాలా మంది దృష్టిలో ఏమని ఉంటుందంటే ఆ 8 కోట్ల మంది ప్రజలు వీళ్ళందరూ రక్షణ, మనం చేసే ప్రార్థన చిన్నది కదా, అందులో రాజులు, అధికారులు, గొప్పవాళ్ళు, ప్రజలంతా కూడా ఉన్నారు కదా, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తే ఈ 800 కోట్ల మందికి రక్షణ వస్తుందా అని చాలా రకాల డౌట్లు ఉంటాయి. ఈరోజు చాలా వరకు ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. నిజంగా ఈరోజు మనం ఎంతో ధన్యులమని నేనైతే అనుకుంటున్నాను. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడినటువంటి ఉద్దేశాలు మనుషులు ఎరిగి ఉండడం చాలా గొప్ప భాగ్యం. ఇక్కడ ఈ ప్రార్థన గురించినటువంటి సంగతులు మనం నేర్చుకోవడానికి ముందల మనకి మాదిరి ఎవరున్నారు అనేటువంటిది మనం ఎరిగి ఉండాలి. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా మనందరం కూడా చూస్తే ఇక్కడ సంఘము ప్రారంభం, సంఘము అని దేన్ని అంటారు అంటే ప్రార్థించే ఆత్మ కలిగినటువంటి వారిని దేవుని సంఘముగా మనందరం చూడొచ్చు. ఇక్కడ 2వ అంశం ఏంటంటే ఈ 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా సంఘాలలో జరగవలసిన కార్యాలన్నీ కూడా చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇదే 2వ అధ్యాయంలో సంఘములో స్త్రీ పురుషుల యొక్క పాత్ర ఏంటో కూడా ఇక్కడ రాయబడింది. అంతేకాకుండా 3వ అధ్యాయంలో చూస్తే ఆ సంఘాన్ని ఎవరు నడిపించాలి, ఎలాంటి వారు సేవ చేయాలి, ఎలాంటి లక్షణాలు కలిగిన వారు సేవ చేయాలని 3వ అధ్యాయంలో రాయబడింది. అలాగే 4వ అధ్యాయంలో చూస్తే ఈ 4వ అధ్యాయంలో మరి అబద్ధ బోధ నుండి ఎలా విడిపించబడాలి, సంఘములో ఉన్నటువంటి వారు కాపరి యొక్క జీవితం లేకపోతే మరి ఇతరుల యొక్క అంటే వాళ్ళు కాపరి ఏ విధంగా బోధించాలి, ఏ సంగతులు చెప్పాలి అనే విషయాలన్నీ కూడా 4వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 5వ అధ్యాయంలోకి వచ్చేపాటికి సంఘ పెద్దలు లేకపోతే యాజకులు, యజమానులు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ దాసులు, విధవరాండ్లు వీళ్ళందరూ కూడా సంఘంలో ఎలాంటి పరిచర్యలు చేయాలి, ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలని 5, 6 చివరి వరకు కూడా ఇంచుమించుగా ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అంటే పౌలు మొదటి అధ్యాయం అంతా దుర్బోధల నుండి సంఘము ఎలా విడిపించబడాలని చెప్తూ ఆ దుర్బోధల నుండి సంఘము ఎలా జయించాలో, అలాగే సంఘం అంటే
మొట్టమొదట వాళ్ళ జీవితంలో ఏ అనుభవాలు కలిగి ఉండాలో ఇక్కడ 2వ అధ్యాయంలో రాయడాన్ని మనం చూడొచ్చు. ఈ 2వ అధ్యాయం చాలా అద్భుతమైంది, చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే కొత్త నిబంధనలో ప్రత్యేకంగా ప్రార్థన గురించినటువంటి విషయాలు చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక ప్రాముఖ్యమైన విషయంలోకి వస్తే, ప్రార్థన అసలు మనం నేర్చుకుంటే వస్తుందా, చూస్తే వస్తుందా, ఏం చేస్తే వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాస్తవానికి బైబిల్లో ప్రార్థన ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే విషయాలు కూడా రాయబడ్డాయి. ఇవన్నీ కూడా మనం అన్ని విషయాలు చెప్పుకోవడం కాదు, కానీ నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవడాన్ని నేను ఇష్టపడతాను. చూడండి, నా మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి నుండి గనక మనం చదువుకున్నట్టయితే కొన్ని వాక్యాలను మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. మాకు కూడా ప్రార్థన చేయ నేర్పమని అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మంచిది. ఇవన్నీ కూడా మనకు తెలిసినయే. సమయం తక్కువ ఉండటం వలన నేను కొంచెం డీప్ గా కొన్ని విషయాల వరకే మనం ధ్యానం చేసుకుంటాం. చూడండి, ఇక్కడ ప్రార్థన నేర్పమని శిష్యులు యేసయ్యను గురించి లేకపోతే యోహాను గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. అంటే ప్రార్థన విషయాలు నేర్పమని ఎవరెవరిని అడిగారంటే శిష్యులు అడుగుతున్నారు, యేసయ్యను అడుగుతున్నారు, యోహానును చూసి యేసయ్యను చూసి అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ప్రార్థన ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని అంటే, ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళు, లేకపోతే దేవుని కొరకు నాజీరు చేయబడ్డ వాళ్ళు, లేకపోతే దేవుని పిలుపును ప్రత్యక్షతను కలిగి లోకంలో ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడి బ్రతికే వారిని చూచి మనందరం కూడా ప్రార్థన నేర్చుకోవాలి. చూడండి, ప్రార్థన పేరు చెప్పి ఆస్తులు, టేకి తలుపులు, టేకి ఇల్లు, అదేంటిది గ్రానైట్ రాళ్ళు పరుచుకొని కొనుక్కొని జీవించడానికి కాదండి. ప్రార్థన ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే, లోకంలో అన్నిటిని వదిలిపెట్టి ఏ ఆధారం లేకుండా దేవుని మీదే ఆధారపడి దేవుని దిక్కుగా చేసుకొని బ్రతికే వాళ్ళ దగ్గర ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి. చూడండి, యేసయ్యకి ఎవరు లేరు, యోహాను కూడా ఎవరు లేరు. వృద్ధాప్యంలోనే యోహానును కంటం జరిగింది. కన్న తర్వాత వాళ్ళు వృద్ధాప్యంలో చనిపోయిన తర్వాత యోహాను అరణ్యంలో మరి ప్రజల మధ్య పెరగల, అరణ్యంలో పెరిగాడు యోహాను. అరణ్యంలో మరి తేనెను మిడతలను తిని బ్రతికినట్లుగా మనం లేఖనాల్లో చూడొచ్చు. యేసు ప్రభు కూడా ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, మరి నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు జీవించడానికి ఏమీ లేవు. ఆయన ఎక్కడా కూడా తనకంటూ ఏమీ లేదు. అలాగున వారు ఈ లోకంలో ఎవరి మీద, మనుషుల మీద, రాజుల మీద, అధికారుల మీద ఆధారపడేవారు కాకుండా కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆధారపడేటువంటి, విశ్వాసం మీద ఆధారపడేటువంటి పరిశుద్ధుల దగ్గర ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి. 12 మంది శిష్యులు కూడా చూడండి, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అన్ని వదిలిపెట్టి కేవలం విశ్వాసం మీద ఆధారపడి దేవుని యందు ప్రార్థన నేర్చుకున్నారు. వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ప్రతిష్ఠించబడిన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నారు. ఈ రోజున దైవజనులు అనబడిన వాళ్ళు ఎలా ఉన్నారో మీరు చూడండి.
కోట్ల ఆస్తులు ఉంటున్నాయి. ఈ రోజున కమర్షియల్ ఎవరు అంటే, ఈ రోజున ఎడ్యుకేషన్ ఒక మంచి కమర్షియల్, అలాగే డాక్టర్స్ మంచి కమర్షియల్, అలాగే నెక్స్ట్ 3వ స్థానంలో ఎవరున్నారంటే పాస్టర్స్ మంచి కమర్షియల్ అని బయట టాక్ నడుస్తుంది. కార్పొరేట్ సేవకులు ఏం లేదండి, కుక్కలో బాడీ గార్డ్స్ ఏమండి, మొత్తం టేకు తలుపులు గ్రానైట్ రాళ్లేనండి. గమనించారా? ఇప్పుడు వాళ్ళల్లో వివాహాలు కావాలంటే వాళ్ళ పిల్లలు అమెరికా, లండన్లో వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పని కాదండి, నాకు తెలియదు. ఆదిమ అపోస్తులు తగ్గువాటి యందు మనసుంచి వాళ్ళు అన్ని ఉన్నా ఏమీ లేనట్టుగా బ్రతికారు. ఆదిమ అపోస్తులకి చక్కటి మరి ఇళ్ళు వాకిళ్ళు కూడా అమ్మి, స్థలాలు అమ్మి ఇచ్చారండి కానుకలు. వాళ్ళెక్కడ వాళ్ళ కొరకు ఏమీ వాడుకోలే. గమనించారా? వాళ్ళంతా కూడా సంఘములో ఉన్న పేద ప్రజలకు పంచిపెట్టి వాళ్ళు ఏ రోజు మన్నా ఆ రోజు తిని బ్రతికారు. మరి శరీరానికి కావలసిన ఏదో కొంచెం అన్న వస్త్రాలు తప్ప మిగతా అన్నిటినీ విసర్జించి దేవుని యందే ఆశ కలిగి వాళ్ళు దేవుని యందు నమ్మకం ఉంచి ఎన్ని సమస్యలు వచ్చినా కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి, మనుషుల మీద ఆధారపడకుండా ఎన్ని అనారోగ్యాలు వచ్చినా దేవుని మీద ఆధారపడే వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నారు అడిగి. ఈ రోజుల్లో మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం అనేది కూడా మనలను మనం విమర్శించుకొని తెలుసుకోకపోతే చాలా కష్టం. మంచిది, మనం నేర్చుకోవడానికి ఒక మాదిరి కావాలి. ఇప్పుడు చూడండి, 1 పేతురు పత్రిక 2:21-22 చూడనా, ఆయన మన ముందల మాదిరి ఉంచిపోయెను అని రాయబడింది. 21 అనుకుంటే చదువునానా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి, యేసు క్రీస్తు మనందరికీ మాదిరి ఉంచిపోయాడు. నేనేమంటానంటే, ప్రార్థించడానికి ఒక మాదిరిని యేసుక్రీస్తు నియమించిన పద్ధతిని నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఇవాళ ప్రతిష్ఠించబడి లోకం మీద నుండి, ఆశల నుండి, లోకం నుండి వేరై దేవుని దిక్కుగా చేసుకొని ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని మీదే ఆధారపడి ప్రార్థన చేసి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి జయ జీవితం పొందే వారి దగ్గర ప్రార్థనా జీవితాన్ని మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. అలాంటి వారైతే మీరు ఎవరి మీద, మనుషుల మీద, రాజుల మీద, అధికారుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి, ఈ రక్త మాంసాల్లో దేవుని మీద ఆధారపడి ప్రార్థన ద్వారా మనలను మనం నెమ్మది కలిగిన వారిగా ఉండటమే కాకుండా, సుఖ సంతోషాలతో ఉండటమే కాకుండా 8 కోట్ల మంది ప్రజలు రక్షించబడ్డానికి మన ప్రార్థన ఎంతగానో సహాయం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మెయిన్ వాక్యంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఆ మాటలు మళ్ళొకసారి మనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు 3 వచనాల వరకు మళ్ళొక్కసారి చదువుకొని అందులో మనం ధ్యానం చేసుకుందాం. మనము సంపూర్ణ భక్తియు, మనమందరము సంపూర్ణమైన భక్తియు, మాన్యతయు కలిగి. ఇప్పుడు చూడండి, మనమంతా కూడా సంపూర్ణమైన భక్తి, అలాగే సంపూర్ణమైన మాన్యత. భక్తి, మాన్యత. చూడండి, భక్తి అనే మాట దగ్గరికి వచ్చేపాటికి దేవునికి మనుషులకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేసేదే భక్తి. అంటే చూడండి, ఇక్కడ మనకి మెయిన్ గా అర్థం కావాల్సింది ఏంటంటే, భక్తికి ప్రారంభం ఏంటి అనంటే, మనము దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిన వారిని గురించి చెప్పేటువంటి విషయాలు. అంటే సంఘం గురించి పౌలు మాట్లాడేటప్పుడు సంఘము ఎలాంటిదై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో ఇక్కడ మనందరం చూడొచ్చు. ఎలాంటిదై ఉండాలి అంటే, సంఘంలో చేర్చబడిన వాళ్ళు
ప్రార్థన మీదే ఆధారపడి బ్రతకాలి. అంటే నీ ఆస్తిని బట్టో, నీ తెలివితేటలను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ చదువును బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో ఆధారపడి బ్రతికే వాళ్ళ గురించి కాదండి. దేవుని యందు విశ్వాసం ఉంచే వారిని బట్టి, అంతేకాకుండా ప్రార్థించి రక్షణ పొందిన వారిని బట్టి ఈ విషయాలు రాయటం జరుగుతుంది. ఇక్కడ భక్తికి మూలమైందే దేవుడు. అంటే ఇక్కడ దేవుని చేత ఆజ్ఞను మనం పొందుతాం, అపోస్తుల చేత హెచ్చరించబడతాం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని చేత ఆజ్ఞను పొందుతాం మనందరం కూడా. అపోస్తులు అనబడిన వారు లేకపోతే దైవజనులు, పరిశుద్ధుల ద్వారా మనము హెచ్చరికలు పొందుతాం. చూడండి, ఇక్కడ మనం చదువుకునేటప్పుడు మీరు ప్రార్థించవలనని హెచ్చరించుచున్నాను అంటాడు. అలానే మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో కూడా మీరు సంఘములో దుర్బోధల నుండి వారిని, సంఘములో దుర్బోధకులను ఉండనీయకుండా వారిని అక్కడే ఎఫ్ఎస్సిలో ఉండి వారిని ఎంటివేయాలని, అక్కడే నిలిచి ఉండాలని హెచ్చరిక చేసినట్లుగా మనం మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ప్రార్థన విషయాల్లో కూడా పౌలు ఏమంటాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. అంటే మన నుండి, సంఘము నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితంలో 4 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ప్రార్థన అనంటే ఈ 4 కలిపి ఒకటే, ఏదో చిన్న చిన్న మీనింగ్లు తేడా ఉంటాయి అని అనుకుంటున్నారు. కాదండి. 4 రకాల సంపూర్ణతలను గురించి చెప్పడాన్ని చూడొచ్చు. అందుకనే మనము సంపూర్ణమైన భక్తి అనే మాటతో ప్రారంభించబడింది. అంటే ఏ వచనానికి ఆ వచనం ఒక సంపూర్ణమైనది అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపట్టాలి. అందులో ప్రాముఖ్యంగా మనం చదువుకుంటున్నప్పుడు ఆ మాటలు మనం చదవచ్చు. చదువునానా, విజ్ఞాపనలను రాజుల కొరకును. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువునానా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను. ఇప్పుడు చూడండి, ప్రార్థనలో 4 భాగాలు. ఒకటి విజ్ఞాపనలను, ప్రార్థనలను, రెండవది ప్రార్థనలను, యాచనలను, మూడవది యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు హెచ్చరించేది ఎవరు? కాపరి. ప్రార్థించమని కోరుకున్నది ఎవరు? దేవుడు. ఇది మన జీవితంలో ఏంటిదంట? దేవుడు ఏమని చెప్తున్నాడంటే సంఘము ప్రార్థించటం అనేది మంచిది. అంతేకాకుండా ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. అంతేగాని ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో చెప్పట్లా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనందరం ప్రార్థన చేయాలి, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి, లేకపోతే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే దేని కొరకు ప్రార్థన చేయాలో అంశాలు ఏమి ఇవ్వలా, కానీ వారి కొరకు ప్రార్థన చెయ్యాలి అని చెప్తుంది. ఒక దైవజనుడుగా నేనేమని చెప్తున్నానంటే ప్రార్థన చెయ్యాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆ చెప్పి ఆజ్ఞాపించినటువంటి దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. ఆయన ఎలాంటి వాడో నీకు అర్థం కావాలి. ఆయన ఎలాంటి దేవుడో నీకు అర్థం కావాలి. నేనేమంటానంటే నీకు ఒక పనిని అప్పగించినప్పుడు, నీ చేత ఒక పని చేయించేటప్పుడు చేయించే వ్యక్తికి విలువ ఎంత ఉందో తెలియాలి. ఇప్పుడు చూడండి, ఒక ముఖ్యమంత్రి ఆజ్ఞాపించాడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి మీకు పెట్రోలు 200 రూపాయలు తీసుకొని కొట్టించాలన్నాడు అనుకోండి,
లేకపోతే రేషన్ బియ్యం కేజీ 100 రూపాయలు అన్నాడంటే నోరు మూసుకొని 100 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. ఎందుకు అనంటే మనము ఓట్లేసి మనము గెలిపించుకున్నాం ఒక ముఖ్యమంత్రి, మన కొరకు నాయకుడిని మనమే నియమించుకున్నాం. అంటే నియమించబడిన వాడి యొక్క విలువను బట్టి మన ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రార్థించమని ఆజ్ఞాపించిన దేవుడు ఎవరో నీకు అర్థమైతే ప్రార్థన అనే బాధ్యత సంఘానికి ఎంత విలువైందో అర్థమవుతుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రార్థించడం అనే ఆజ్ఞను మనం అనుసరించలేకపోతున్నాం అంటే కారణం ఏంటో చాలా మందికి తెలియటలా. ప్రార్థనలో విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అనే 4 భాగాలు మనం చేయాలి. 4 భాగాలు కూడా సంపూర్ణమైనటువంటి భక్తికి సంపూర్ణమైనటువంటిది. అది మొట్టమొదట విలువైంది మన జీవితంలో, సంఘంలో చేర్చబడిన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చాలా మంది జీవితంలో విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అంటే అర్థం ఏంటో తెలియదు. దీన్ని ఎలా కొనసాగించాలి అనేటువంటిది చాలా మందికి తెలీదు. ఎందుకు అర్థం కావట్లేదు అనంటే వీళ్ళకి ఆజ్ఞాపించిన దేవుని యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలీదు, ఆయన విలువేంటో తెలీదు. చూడండి, ఇప్పుడు నేను ఒక వచనాన్ని ఇదే తిమోతి పత్రికలో నేను ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. మనకు ప్రార్థన, మన నుండి ప్రార్థన ఆశిస్తున్న దేవుడు ఎలాంటి వాడో మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించి చూడాలి. ఒకవేళ మనసు పెట్టి ఆలోచించి చూడకపోతే ఈ వాక్యాలన్నీ దేనికి పడితే దానికి కలిపేసుకొని పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, దినాలకి, తద్దినాలకి, పండగలకి, ఆచారాలకి ఈ వాక్యాలన్నీ ఎట్టబడితే అట్ట కలిపేసుకొని ప్రసంగాలు చేసి పెద్దగా అద్భుతమైన ప్రసంగికులు అనిపించుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. ఇక్కడ ఆ టెక్స్ట్ యొక్క ఉద్దేశం, అక్కడ ఏ ఉద్దేశంతో ఏ విషయాల కొరకు దేవుని ఆత్మ పరిశుద్ధుల ద్వారా, అపోస్తుల ద్వారా మాట్లాడుతుందో ప్రతి విషయాన్ని మనం జ్ఞానయుక్తంగా తెలుసుకొని ఉపదేశం చెయ్యాలి. ఈ రోజుల్లో పాస్టర్లు దేనికి ఏ వాక్యం దేనికో కూడా తెలియదండి. దేని పడితే దానికి ఎలా పడితే అట్ట ముడేసి కలిపి చెరిపేటువంటి బోధలు ఎక్కువైపోయినాయి. సరే, అవన్నీ పక్కన పెడదాం, మనకు సమయం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అతి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 తిమోతి పత్రికలోనే మనందరం కనుక గమనించినట్లయితే 17వ వచనం నుండి మనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము సకల యుగములలో 17వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, సకల యుగములలో రాజయుండి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యుగాలన్నిటిలోకెల్లా, సకల యుగాలు అన్నిటిలో అంటే గడిచిపోయిన యుగాలు, రేపు భవిష్యత్తులో జరగబోయే యుగాలు అన్నిటిలో, సకల యుగాలన్నిటిలో రాజు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, ఈ భూమండలం మీద రాజులు అనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చూడండి, సంఘములో చేర్చబడి ప్రభు చేత రక్షించబడి ప్రార్థన చేస్తున్న మనము వాళ్ళందరికంటే చాలా స్వల్పమైన వాళ్ళం, అంటే చాలా చిన్నోళ్ళం. అంటే మన పైన ప్రజలు కానివ్వండి, రాజులు కానివ్వండి, అధికారులు, వాళ్ళందరూ చాలా గొప్పోళ్ళు. ఎందుకని గొప్పోళ్ళు? చూడండి, రాజులు చూడండి, రాజుల కింద సామ్రాజ్యాలు ఉంటాయి. ఒక సామ్రాజ్యం కింద ఎన్నో దేశాలు ఉంటాయి, ఎన్నో దేశాలు ఉంటాయి, ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి. ఒక రాజు చేతి కింద దేశాలు, రాష్ట్రాలు, అధికారులు, గవర్నర్లు,
ఉన్నతమైన అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ఇప్పుడు మన భాషలో చెప్పుకుంటే వీళ్ళందరూ ఉంటారు. నేనేమంటానంటే వీళ్ళందరూ ప్రజలను ఏలే రాజులు, అధికారులు. చూడండి, వీళ్ళందరూ కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంతే రాజరికం చేసేది. కానీ మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన ప్రభు అయిన యేసయ్య ఎవరు అనంటే ప్రజలందరి కొరకు ప్రార్థించమని చెప్పింది ఎవరు అనంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన యుగ యుగములలో రాజు, దేవుడు ఆయన. ఈరోజు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే బహుశా మన ఆయుష్కాలం మహా అయితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఒకసారి ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టమైందంట. దేవుని దృష్టిలో ఎంత విలువైందనంటే ఆయన ఒకసారి కన్ను మూసి కన్ను తెరిచేలోపు కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే కొంతమంది రాజులు కొన్ని 10, 20 తరాల రాజులు పుట్టి చచ్చిపోతారండి. దేవుడికి ఒక్కసారి కన్ను మూసి తెలిస్తే అంటే మన దేవుడు ఎలాంటి వాడో చూడండి, గుర్తుపట్టండి. అంటే ఎవరు చెప్తున్నారు? ఈ ఆజ్ఞాపించింది ఎవరు అంటే యుగములలో దేవుడు, రాజులకు రాజు ఆయన, మరణము లేనివాడు, వృద్ధాప్యం లేనివాడు, యుగ యుగములకు మహా గొప్ప రాజు, రాజులకు రాజు ఆయన. చదువునా, కంటిన్యూ చేయి. 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి, సకల యుగములలో రాజయ్యుండి, అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. గమనించారా? ఆమేన్. యుగ యుగములు కలుగును గాక. అంటే ఈ రోజున మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక మనిషి ప్రార్థనా జీవితంలో ఎదగాలంటే మొట్టమొదట ఆ ప్రార్థనను ఆశించిన దేవుడు మనకు ఎలాంటి దేవుడై ఉన్నాడో, ఎలాంటి వాడై ఉండి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు అనేది ప్రాముఖ్యంగా మనం ఎరిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు నీకు అర్థం కాకపోతే, ఆయన విలువ నీకు అర్థం కాకపోతే మన జీవితంలో ప్రార్థనని విలువగా తీసుకోం, బరువుగా తీసుకోం. ఎలా తీసుకుంటామంటే చాలా సింపుల్గా, ప్రభా వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, ఆమెన్, అయిపోయింది. చాలాసార్లు నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను కూడా దేవుని ఎదుట భయపడ్డాను. నేను కూడా ఆ దేవుని ఎదుట ఈ వాక్యాన్ని బట్టి నన్ను నేను విమర్శించుకున్నప్పుడు నా భక్తి మార్చబడాలి, నేను కూడా నా భక్తి జీవితంలో ప్రార్థన విషయంలో చాలా మార్పులు చేసుకోవాలని నేను కూడా దిద్దుకోవడం జరిగింది. గత కాలం కంటే ఈ 2 రోజుల నుంచి నేను ఈ విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు మరెక్కువగా సంఘములో ఉన్న బిడ్డలందరికంటే మరెక్కువగా నేనెంతగానో సరి చేసుకోవాలనే సంగతులు, ప్రార్థన విషయాల్లో సరైన అవగాహన కలిగి ఉండి ప్రయాణం చేయాలని నేను కూడా నేర్చుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనకి అర్థం కావలసినటువంటి విషయాలు మనం గమనిస్తే సకల యుగములలో రాజయుండి ఆయన ఎవరు అంటే అదృశ్యుడు. అంటే మనుషులు రాజులన్నా మన కంటికి కనబడతారు, కొంతకాలం మహా అయితే 60, 70, 80 సంవత్సరాలు ఉంటారు, తర్వాత కనబడరు, వాళ్ళు చనిపోతారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అదృశ్యుడు. అంటే పద్దాక అన్ని విషయాల్లో నీకు కనపడ్డావు, కానీ ఆయన అదృశ్యుడు అని రాయబడింది. అద్వితీయుడు అంటే ఇద్దరు కానివాడు, ఒకే ఒక దేవుడు. ఆయనే తండ్రిగాను కుమారుడు గాని పరిశుద్ధాత్మగాను మన మధ్యలోకి వచ్చాడు. తండ్రి కాలంలో ఆయన తండ్రిగా మాట్లాడాడు, కుమారుని కాలంలో ఆయన కుమారుడుగా మనందరికి రక్షణ ఇవ్వడానికి కుమారుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉండి ఆయన నడిపించడాన్ని మనం చూడొచ్చు. అంటే ఆయన ఇద్దరు కాని దేవుడు. అంతేకాకుండా ఆయన ఏమని కోరుకున్నా అంటే ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక అని చెప్పండి. ఇందుకు ఆమేన్ అని చెప్పండి. అంటే ప్రార్థన ద్వారా దేవునికి చెందవలసింది ఏంటి అంటే
మన ప్రార్థన ద్వారా కేవలం దేవునికి మహిమ రావాలి. ఈ రోజున దేవునికి మహిమ సంగతి దేవుడేరు కానీ పాస్టర్లు ఆపాదించుకుంటున్నారు. నేను ప్రార్థన చేస్తే, నేను టచ్చి బొచ్చంటే వీళ్ళలో దెయ్యాలు పోయినాయి, నేను స్వస్థతా వరాలు కలిగిన వాడిను, నేను స్వస్థత పరిచేవాడిను అని స్వస్థతా వరాలు కలిగిన దైవజనులని పేర్లు రాసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషుడు ఎవడో కూడా ఇతరులను స్వస్థపరిచే బలం, అభిషేకం ఉండదండి. నేనేమని చెప్తున్నానంటే, మహిమ దేవునికి చెందాలంటే ప్రతి మనిషిని యొక్క ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చి స్వస్థపరిచేది దేవుడు. అందుకనే మనం సాక్ష్యాలు చెప్పేటప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, పరిశుద్ధుల ప్రార్థనను ఆలకించి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పాలి. చాలా మంది మనుషులకు ఆపాదించుకుంటూ, మనుషులను ఘనపరుచుకుంటూ దేవునికి చెందవలసిన మహిమ చూడండి. అందుకనే యుగ యుగములన్నిటిలో ప్రార్థన ద్వారా మహిమ దేవునికి తప్ప మనుషులకి చెందకూడదు. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన విషయాలకు వచ్చేపాటికి మనము మనుషులకు ఆపాదించకుండా దేవునికే మహిమ చెందునట్లుగా మనలను మనమే సిద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మీరు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, యాచనలు చేస్తారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, అలాంటి వాళ్ళు ఎలాగుంటారంట? సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగిన వారై ఉంటారని రాయబడింది. ఇప్పుడు సంపూర్ణత అంటే కేవలం యేసు క్రీస్తు మాత్రమే సంపూర్ణుడు అని రాయబడింది. పరిపూర్ణుడన్నా సంపూర్ణుడన్నా ఒకటే అర్థాన్ని ఇస్తా ఉంటుంది. ఇప్పుడు ఈ సంపూర్ణత ఎక్కడి నుంచి రావాలి అనంటే, ప్రార్థనలో పరిశుద్ధులు మెల్కీసెదెకు క్రమంలో మరి సేవ చేస్తున్న అపోస్తలుడబడిన పరిశుద్ధుల దగ్గర ప్రార్థనను మనం నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే వాళ్ళందరి ప్రార్థనలు ఎలాగుంటాయంటే, మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. ఇలా మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తే ఏమవుతుందట? మన జీవితానికి ఏమొస్తుందో చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? ఒక సంపూర్ణత మనకు వస్తుంది. అంటే యేసుక్రీస్తులో ఉన్న సంపూర్ణత మనకు వస్తుంది. ఇది సంపూర్ణమైన భక్తియు మాన్యతయు అని రాయబడింది. ఇప్పుడు మాన్యత అంటే అర్థం ఏంటి? మాన్యత అనే మాటకు అర్థం ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, కొన్ని చోట్ల కొన్ని రకాలుగా రాయబడి ఉన్నప్పటికీ హెబ్రీ గ్రీకు భాషలను బట్టి మాన్యత అనే పదానికి అర్థం ఏంటో నేను అక్కడక్కడ ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయడం జరిగింది. మాన్యత అనే పదానికి అర్థం ఏంటంటే గౌరవ ప్రతిష్టతలు, లేకపోతే గౌరవమైన స్థితి, లేకపోతే గౌరవపూర్వకమైన స్థానాన్ని సూచిస్తూ ఉంటది. ఇప్పుడు సంఘ పెద్ద అంటే మనందరం కూడా రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవం ఇస్తాం. అలాగే మాన్యత అనంటే వి గివ్ ద మోర్ రెస్పెక్ట్. అంటే దేవుని బట్టి ఆయనకి ఎంతగానో గౌరవం పొందుటకు మంచి స్థానాన్ని, విలువని మనం ఇస్తాం. అంటే ఫలానా దైవజనుడు అంటే మంచి ప్రార్థనా పరుడండి అని ఆ దైవజనునికి విలువ ఇవ్వటం అనేదే మాన్యత అంటారు. లేకపోతే మంచి గుర్తింపు, విశిష్టత కలిగిన అర్థాలు కలిగి ఉంటుంది మాన్యత అంటే. అంటే ఇప్పుడు ఆత్మ సంబంధంగా దైవజనుడికైనా, సంఘ బిడ్డలకైనా, ప్రజల్లో, రాజుల్లో, అధికారుల్లో
ఒక విశిష్టత గౌరవాన్ని కలిగి ఉంటారు. చూడండి దానియేలు జీవితం చూడండి. జైల్లో ఉన్నప్పటికీ దానియేలు గత కాలంలో వాళ్ళ తండ్రుల కాలంలో, మరి ప్రజెంట్ జైల్లో ఉన్నప్పటికీ తండ్రుల కాలంలో వాళ్ళ కళలకు అర్థం భావం చెప్పేవాడు ఒక ఆయన ఉన్నాడు అని గుర్తు చేసినప్పుడు రాజు వెంటనే ఇమ్మీడియట్ గా దానియేలుని జైల్లో నుంచి పిలిపించి మరి ఆయనని గణపరిచి సత్కరించినట్లుగా, అలాగే యోసేపు యొక్క జీవితంలో కూడా మనం చూడొచ్చు. దీన్ని ఏమంటామంటే ఒక గౌరవాన్ని పొందనర్హుడు, విలువ గౌరవ స్థానాన్ని కలిగినటువంటి వాడిగా ఉంటాడట. ఎవరు? మాన్యత కలిగి ఉంటాడు. అంటే ప్రజలందరి కొరకు ప్రార్థించేవాడు సంఘములో కానివ్వండి, లేకపోతే సమాజంలో కానివ్వండి, రాజుల దగ్గర కానివ్వండి, ప్రజలందరి దగ్గర వాళ్ళు ఒక చక్కటి గౌరవాన్ని కలిగిన వారిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు చూడండి, దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రులైనా సీఎం అయినా ఎవరైనా సరే తల వంచి నమస్కరించి ప్రార్థన చేయించుకో. ఇదేంటంటే ఆ దైవజనులకి ఇవ్వబడినటువంటి గౌరవ ప్రతిష్టలు. దీన్నే మాన్యత అని అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మన జీవితంలో ఈ ప్రార్థన ఆత్మ కలిగినప్పుడు మన జీవితంలో ఒక చక్కటి భక్తి కలిగిన వారిగా ఉంటాము. భక్తికి ఆధారం ప్రార్థన, మాన్యతకు ఆధారం గౌరవ ప్రతిష్టలు కలిగిన వారిగా ప్రజలందరి మధ్యలో మనం ఉంటాము. అంతేకాకుండా ఇది చాలా మంచిది అంట. అంటే ఒక మనిషి జీవితంలో మంచి బుద్ధి ఏదైనా ఉందంటే అదేంటి అని అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండడాన్నే మంచిది అని మనుషులు చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇది దేవుని దృష్టికి మంచిది, అంతేకాకుండా అనుకూలమైనది. మనుషులందరికీ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇది దేవుని యొక్క కోరిక, ఇది ఆయనకి ఇష్టమైందంట. అంటే దేవునికి ఇష్టమైనది చాలా మంచిది. అంతేకాకుండా మనుషులందరూ దాని వలన రక్షణ పొందుతారు. ఇప్పుడు నేను అడుగుతాను, మనుషులందరూ రక్షణ పొందటం అంటే అర్థం ఏంటి? రాజులు, అధికారులు వీళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? ఎలా పొందుతారు? ఇప్పుడు చూడండి, సంఘములో మనందరం కూడా ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అనుకోండి. అనుకున్నప్పుడు ఈ కొద్ది మందే, చాలా జాగ్రత్తగా అర్థం చేయండి, పిల్ల ఇంకా చూడమాకండి. ఇప్పుడు చూడండి, చెప్పే విషయాలు చాలా విలువైనవి. ఇవి మీ బుర్రకు అర్థం కాకపోతే మన దరిద్రానికి చచ్చిన తర్వాత నరకంలో ఉంటాం అంతే. దేవుడు నేర్పే పాఠాలకి శ్రద్ధ చూపించకపోతే నెంబర్ 1గా ఫస్ట్ నరకంలో ఉండేది మనమే. బోధించిన నేనైనా, విన్న మీరైనా సరే, ఎవరమైనా సరే. నేను చాలాసార్లు చదివాను, కానీ ఈసారి దేవుడు నాతో మాట్లాడిన విషయాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. నేనే ఆశ్చర్యపోతున్నాను దేవుని ఎదుట. మీరు దయచేసి చాలా జ్ఞానయుక్తంగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనమేమో సంఘంలో కొద్ది మందిమే ఉంటాం, కానీ భూ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలకు రక్షణ ఎలా సాధ్యమవుతుంది? మనమందు కొద్ది మందిమే కదా. దేవుడేమో ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో చెప్పలా. కేవలం మీరు రాజుల కొరకు, ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని మాత్రమే చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని మనం ఎలా తీసుకోవాలి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ రోజు రాత్రి మనకు అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని ఆలోచనలో ఉన్న ఉద్దేశానికి ఉన్న బలం ఎంత గొప్పదనేది మనం గుర్తుపట్టాలి. మనమేమో ప్రార్థించే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఒక్కడే ప్రార్థనాపరుడు. అబ్రహాము ప్రార్థన చేసేటప్పుడు సొదొమ గొమొర్రా 2 పట్టణాలు
వాళ్ళ యొక్క పాపం ఆకాశాన్ని అంటినప్పుడు ఆ పట్టణం యొక్క రక్షణ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కడే ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంతా 2 పట్టణాల ప్రజల యొక్క రక్షణకు ఆధారం ఎవరు అంటే ప్రార్థించేవాడొక్కడే. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజున మన ప్రార్థన, క్రైస్తవుని యొక్క ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసిన, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన. మనం ప్రార్థనలో 4 అంశాలు నేర్చుకుందాం. ముందల ఆ ప్రార్థనకు ఉన్నటువంటి విలువల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం పెద్దగా నోరు తెరిచేస్తే ప్రాణం పోద్దా? తింటున్నారుగా బాగానే, ప్రాణాలు పోతాయమ్మా. నోరు తెరవరు, ప్రార్థనలో నోరు తెరవరు, చప్పట్లు కొట్టరు, పాట పాడితే వెంటనే దైవజనుడితో పాటు అందుకోవటం ఉండదు. ఏంటో మన జీవితాలు తెల్లారుతున్నాయి, తింటం తెల్లారుతున్నాయి అంతే. రైట్. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒక ప్రార్థనా పరుడికి దేవుడిచ్చే జవాబు యొక్క విలువ ఎంత అంటే 2 పట్టణాల యొక్క ప్రజల యొక్క రక్షణ. చూడండి, ఒక్క వ్యక్తి ప్రార్థనకి దేవుడు ఎన్ని రెట్లు ప్రజలను రక్షించడానికి. అందుకని నేనేమంటానంటే, ప్రార్థించేవాడికి మొట్టమొదట నువ్వు ప్రార్థన చెయ్యాలని కోరుకున్న నీ దేవుడు ఎంత బలవంతుడో నీకు విలువ అర్థమైతే, దేవుడు అర్థమైతే నువ్వు ప్రార్థించగలుగుతావు. దేవుడు అర్థమైతే నీ బిడ్డలకు ప్రార్థనా జీవితం నేర్పుతావు. మన జీవితంలో తల్లిదండ్రులకి ప్రార్థనా జీవితం యొక్క విలువ అర్థమైతే మనం ఇతరుల కొరకు విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు ఎందుకు 4 కార్యాలలో సంపూర్ణత ఎందుకు మనకు కావాలో, అది దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో కేవలం దేవుడు అర్థం కాకే ప్రార్థనా జీవితం యొక్క విలువ తెలియక బ్రతుకుతున్నాం మనం. ఈరోజు రాత్రి దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నాను. ఈరోజు మన బ్రతుకులో దేవుడు కోరుకున్న ప్రార్థన, ఇది దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. ఇది అన్నిటికంటే మంచిదంట. ఇది అన్నిటికంటే 800 కోట్ల మంది ప్రజల యొక్క రక్షణ ఆధారపడి ఉందట. నేను ఒక అబ్రహాము యొక్క ప్రార్థన, మరి 2 రాష్ట్రాల ప్రజలు యొక్క రక్షణ ఆధారపడి ఉంది అనంటే, మరి ప్రార్థించేవాడికి దేవుడిచ్చిన విలువ ఎంత గొప్పదో చూడండి. ఈరోజు రాత్రి సంఘము అనంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలిసిన, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించేవారు ఉండాలి అనేది ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో ఇతరుల రక్షణ కొరకు పోయి ఇప్పుడు దేని కొరకు ప్రార్థనలు వచ్చినాయి అంటే, పెళ్లి రోజు కొరకు ప్రార్థన, పెళ్లి కొరకు ప్రార్థన, పెళ్లి జరగాలని ఉపవాస ప్రార్థన, చదువుల్లో ఉద్యోగాలు రావాలని ప్రార్థన. మరి ఏంటో, మరి ఎక్కడ నేర్చుకొని వచ్చి ప్రార్థనలు నేర్చుకొని చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. తిండి కొరకు, వస్త్రాల కొరకు మీరేం ప్రార్థన చేసి అంగలార్చక్కర్లా. మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి, మీకు కావలసిన తిండి, బట్ట, గుడ్డ, జీవితం, మీకు కావలసిన సర్వసంపద అన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు. ఎవడి మైండ్కి ఏం అర్థం కాదండి. ఇంతకీడు ప్రార్థనలు దేనికి చేస్తున్నారు అని అంటే మనం ఏం చెబుతాం చెప్పండి? లోన్ల కోసం ప్రార్థన, ఉద్యోగాల కొరకు ప్రార్థన, పెళ్లిళ్ళ కొరకు ప్రార్థన, ఏమంటే మందిరాల కొరకు ప్రార్థన చేయకూడదని నేను అంటల్లా. మందిరాల కొరకు ప్రార్థన చేయకూడదని నేను అంటల్లా. దేవుడు కనికర పడితే నీ చేత మందిరం కట్టిస్తాడు ఆయన. చెట్టు కింద అయినా కూర్చొని వాక్యం చెప్పుకొని బతకాలి. 6.5 సంవత్సరాల పైన నేను ఐరన్ రేకుల షెడ్యూల్లో ఉండి ప్రార్థన జరిపించానండి. 6.5 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అవి మామూలు రేకులు కాదు, ఐరన్ రేకులు. ఐరన్ రేకుల మధ్యలో 6.5 సంవత్సరాలు నా మొట్టమొదటి సేవ. 6.5 సంవత్సరాలు పైబడి 7 సంవత్సరాలు దగ్గరగా సేవ చేశా. ఆ తర్వాత దేవుడు ఒక బిల్డింగ్ ఇచ్చాడు మాకు సేవ చేయడానికి.
గమనించారండి? ఊరకనే రాలా, సరదాగా ఏసీల్లో పెరిగి వచ్చి సేవలు చేయట్లా. గమనించారా? ఇప్పుడు మనకి అర్థం కావాల్సింది యుగ యుగములలో దేవుడు. నేను మరొక మాటను కూడా చెప్పాలి, చదవన్నానా? అదే మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 15-16 వచనాలు కూడా చదవన్నానా? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో. చూడండి 15-16 వచనాలు మళ్ళీ ఒకసారి చదువునానా? శ్రీమంతుడును. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఆయన ఎవరో తెలిసిన? శ్రీమంతుడును అద్వితీయుడునగు. చూడడు, శ్రీమంతుడకు దేవుడు సువార్త పరిచర్యని అపోస్తుడైన పౌలుకు అప్పగించాడంటండి. 2వ తిమోతి పత్రిక 1:11 ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఆల్రెడీ 2వ తిమోతి పత్రిక కూడా కంప్లీట్ అయిపోయింది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరో తెలిసిన? శ్రీమంతుడంట. శ్రీమంతుడంటే అర్థం ఏంటి? శ్రీమంతుడు అంటే 10 రోజులు ధనవంతుడుగా ఉండి 11వ రోజు పేదోడు అవటం కాదు. శ్రీమంతుడు అంటే సకల యుగములలో శ్రీమంతుడు. ఆయన కొన్నటువంటి ఐశ్వర్య ధనఘనతలు ఏది కూడా ఒక తరంలోనే సరిపోవు, అన్ని తరాలలో. ఆయనకే కాదు అనేకులకు పంచిపెట్టేవాడు. ఎంత పంచిపెట్టినా తరగనటువంటి మహాశ్రీమంతుడుకు దేవుడు, సకల యుగములలో దేవుడు. ఇలాంటి దేవుని నమ్మమంటే నమ్మేనంటావు, చిన్న తలనొప్పి తగ్గకపోతే ఏం దేవుడో అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిస్థితులు మారిపోతే నీ అనారోగ్యాలను బట్టి, భయాన్ని బట్టి గడగడలాడిపోతా ఉంటారు. నేనేమంటానంటే, నీకు ప్రార్థించమని అడిగిన దేవుడు, నీ నుండి ప్రార్థనను ఆశించేటువంటి దేవుడు ఎలాంటి దేవుడో నీ మనస్సులో విలువేంటో నీకు అసలు గుర్తు లేదు. ఆయన ఎవరో తెలిసిన? శ్రీమంతుడు. యుగ యుగములలో ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు. ఆయన నీకు అరా కొర ఇవ్వడు, సమృద్ధిగా ఇచ్చువాడైన దేవుడు. సకల యుగములలో ప్రజలకు, రాజులకు, అధికారులకు, సమస్త ప్రజలందరికీ కూడా సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు, అనంతమైనటువంటి వాడు ఆయన. ఈ రోజున రాజులు పేదవాళ్ళు అవుతారు, పేదవాళ్ళు ధనవంతులు అవుతారు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలిసిన? యుగ యుగములలో ఆయన ఎప్పటికీ శ్రీమంతుడకు దేవుడు. ఆయన చదవండి నాన్న, కంటిన్యూ చేయనా? శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి. అద్వితీయుడు నగు సర్వాధిపతి అంటే ఇద్దరు కానివాడు, ఒకే ఒక్క దేవుడు. అద్వితీయుడు, సర్వాధిపతి. సర్వాధిపతి. యుక్త కాలముల. చూడండి, అందరి మీద సర్వాధికారము కలిగినటువంటి వాడు. మీరు గుర్తుపట్టారో లేదు, పిలాతుకు ఏమంటాడంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నేను నిన్ను విడుదల చేయగలనని అంటాడు. ఎక్కడది? చదవండి నాన్న, యోహాను సువార్తలో ఉంటుంది చూడండి, 19వ అధ్యాయము. చూడండి నాన్న, 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి నాన్న. గనుక పిలాతు నాతో మాట్లాడవా? ఇప్పుడు చూడండి, పిలాతు యేసు ప్రభుతో అంటున్నాడు, గనుక నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు. నిన్ను విడిపించుటకు నాకు అధికారము కలదనియు. నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా? నాకు అధికారము కలదని నీవు ఎరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడిన ఉంటేనే తప్ప, పైనుండి నీకు అధికారం ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును, నా మీద నీకు ఎలాంటి అధికారము నీకు ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. దేవునికి మహిమ కలుగునగాక. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని సిలువకు అప్పగించింది భూ సంబంధమైన అధికారులు కాదు, పరలోకం నుండి తండ్రి ఆజ్ఞాపించి అధికారము పిలాతుకి ఇస్తే తప్ప
పిలాతు ఎన్నడూ కూడా దేవుని మీద అధికారం చేయడానికి అధికారం లేదు. అంటే సమస్త అధికారం అంతా ఎక్కడుంది? పరమందున్న దేవునికి ఉంది. ఆయన ఎవరు? చదువున్నాను ఇక్కడ, ఆయన శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతియు, యుక్త కాలముల యందు ఆయన ప్రత్యక్షమగును. కనుక చదువునానా, సర్వాధిపతి రాజులకు రాజును. ఆయన ఎవరో తెలుసిన? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడై ఉండి అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. ఇప్పుడు మనకు అర్థం కావలసిందేంటి? మనకున్న రాజు, మన దేవుడు సకల యుగములలో మహాశ్రీమంతుడు, అధికారం కలిగిన వాడు. ఆయన ఆజ్ఞ లేకుండా నీకెలాంటి పరిస్థితులు రావు. అదే నువ్వు గనుక నిజంగా విశ్వసిస్తే నీ జీవితంలో శ్రమైన, బాధైనా, కన్నీరైనా, వ్యాధైనా, రోగమైన, మరణమైన ఏదైనా దేవుని అనుమతి లేకుండా నీ మీదకి ఏది రాదు అని నీ విరోధి అయిన మరణానికి, అపవాదికి సవాలుగా నిలబడగలవా? ఈ రోజున అలా నిలబడే వాళ్ళు ఎవరు లేరు. దేవుని నమ్మానంటారు, భయపడతారు. దేవుని నమ్మానంటారు, నాకేం జరిగిద్దో అని గుండె దడ. నాకేం జరిగిద్దో, ఏమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో. ఈ రోజుల్లో దేవుని ఎదుట ఒక దైవజనుడిగా ఈ రోజు రాత్రి మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. ఒక తండ్రిగా నేను బ్రతిలాడుతున్నాను. జాగ్రత్త. ఎన్నడూ కూడా నీ పిల్లల్ని నువ్వు కాపాడలేవు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడలేవు. కేవలం ప్రార్థన ద్వారా నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తని, భార్యని, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధుల్ని కాపాడుకొని రక్షించగలిగిన సామర్థ్యం దేవుడు నీకిస్తే తప్ప రాదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఉన్న, నేను రక్షించబడ్డానంటున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచానంటున్నారు, అనారోగ్యాలు ఎదురొచ్చి తగ్గకపోతే భయపడే వాళ్ళు ఎక్కువైపోయారు. పరిస్థితులు మారిపోతే, తల్లిదండ్రులను పిల్లలు చూడకపోతే తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు. పిల్లల్ని ఎవరో పట్టించుకోకపోతే తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు. నీ కంగారులన్నీ పక్కన పెట్టేసి ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తము మంచిది, సత్యవాక్యము ద్వారా నిన్ను, నీ పిల్లలను దేవుడే భద్రపరిచి సకల యుగములలో రాజైన, శ్రీమంతుడైన మహాదేవుడు ఆయన మనలను కాపాడి రక్షించి నిత్య రాజ్యములో యుగయుగాలు ఆయనతో పాటు ఉంచుకోగలిగిన దేవుడు. ఈ రోజును నువ్వు నమ్మిన చదువు, ఈ రోజును నువ్వు నమ్మిన ఉద్యోగం, ఈ రోజు నువ్వు నమ్మిన ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, పాస్తులు అవన్నీ కూడా నిన్ను మోసం చేస్తాయి. వాటి కొరకు కష్టపడే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ ప్రార్థనాత్మను సంపాదించుకునే వాళ్ళు లేరు. అందుకనే ఒక దైవజనుడుగా ఈ రోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ముందల నీకు ప్రార్థనాత్మ కలిగి ఉండమని చెప్పిన నీ దేవుడు అర్థమైతే ఖచ్చితంగా నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేని మీద ఆధారపడి బ్రతుకుతావు తెలిసిన? ప్రార్థన మీద ఆధారపడి బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు రాత్రి మనందరికీ అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైన నడక ఏంటిది అనంటే, మన దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి. ఆయన అర్థమైనప్పుడు ఆయన ద్వారా నీ జీవితంలో భక్తిలో నువ్వు ఆయన నమ్మినప్పుడు నీ భక్తిలో చక్కటి మాన్యతను కలిగి మంచిది, ప్రజలందరి కొరకు యోగ్యమైనది ప్రార్థన, విజ్ఞాపనలు, యాచన, కృతజ్ఞతాస్తుతులు జరుగుతాయి. అందుకనే దైవజనుడిగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక్క ప్రార్థనా పరుడు ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించేవాడు ఒక్కడు ఈజ్ ఈక్వల్ టు 2 పట్టణముల ప్రజల యొక్క రక్షణ ఆధారపడి ఉంటుందని అబ్రహామును చూపించి దేవుడు మనతో మాట్లాడాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని అబ్రహాము 50 మంది ఉంటే రక్షిస్తావా అని మొదలు పెట్టాడు. అంటే ఒక ప్రార్థనలో కనీసం ఒక వ్యక్తి ఒక 50 మంది రక్షణ కొరకు ప్రార్థించాలి మినిమం. ఒక్కొక్క వ్యక్తి 50-100 మంది కొరకు ప్రార్థన చేయగలుగుతాడు నా అంచనా ప్రకారం, లేకపోతే అబ్రహాము వాక్యాన్ని బట్టి. కనీసం ఒక 50 మంది లిస్టు రాసుకొని అనుదినం వారి యొక్క రక్షణ కొరకు, అందుకనే 4 భాగాలు: విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ 4 రకాల అంశాలు మనం ఎలా చేయాలి, దేనిని బట్టి చేయాలి, వీటి అర్థాలేంటి, వీటి వివరణ అంతా కూడా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. చూడండి అన్న, ఒక మాటని మనం చదువుకుందాం. మూలవాక్యంలోకి వెళదాం. 1 తిమోతి పత్రిక చదవండి నాన్న. మొదటి 2 వచనాలు చదవండి నాన్న. మనము సంపూర్ణమైనటువంటి భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చూడండి, మాన్యతయు కలిగి మనం ప్రార్థనలు చేయాలి. భక్తి కలిగి ఉండాలి, మాన్యతయు కలిగి ఉండాలి. ఈ 2 కలిగి ఉండాలి. ఇంకొంచెం క్లారిటీగా అర్థం కావటానికి మరొక వచనాన్ని నేను చదివిస్తాను. చూడండి, ఇక్కడే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. సంబంధమైన మంచి పోరాటము పోరాడు. ఇప్పుడు చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఇప్పుడు చూడండి, భక్తిని సూచించేది ఏంటంటే విశ్వాస సంబంధమైనది. అంటే ఇప్పుడు దేవుని నువ్వు నమ్మినప్పుడు అది విశ్వాసం. అది అబ్రహాము దేవుని నమ్మెను గనుక ఆ మాట ఏంటి, అది అతనికి నీతిగా ఎంచబడి. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు చూడండి, నమ్మకత్వం, దేవుని నమ్మకత్వంలో ఏముంటదంటే నీతి ఉంటది, అందులో ఏముంటదంటే విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడడం అనేది అసాధ్యం. మనము ఆయన ఉన్నాడనియు హెబ్రీ పత్రిక 11:6లో కూడా అదే మాట ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయన వెతుకువానికి ప్రతిఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అది నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు ఆ దేవుని యందు నమ్మకం, విశ్వాసం ప్రారంభమే భక్తి, మాన్యత. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే 12వ వచనం చక్కగా చదువునానా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఇప్పుడు చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. చూసారా, సమస్త జీవమునకు ఆధారమైన దేవుని ఎదుటను, పోంతు పిలాతు ఎదుటను యేసు క్రీస్తు ఒప్పుకున్నాడంట. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఇక్కడ నుంచి భక్తి స్టార్ట్ అయితే మన జీవితంలో ఉండేది ఏంటంటే పోరాటము. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే పోరాటాలేంటి? అవును, పోరాటాలే ఉంటాయి. నువ్వు ప్రజలందరి రక్షణ కొరకు
నువ్వు ప్రార్థన చేస్తే మన విరోధి అయిన అపవాది నిన్ను ప్రశాంతంగా ఎందుకు వదిలేస్తాడు? నువ్వు ప్రార్థన చేస్తానంటే నీ చేత మంచి భక్తి చేపిస్తాడా? వాడు ఖచ్చితంగా నీతో పోరాడతాడు. అంటే ప్రార్థించే వాళ్ళ జీవితంలో మొట్టమొదట వారు దేవుని నమ్మి భక్తి చేస్తున్నప్పుడు, వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురయ్యేది ఏంటంటే పోరాటం ఎదురవుతుంది. ఆ పోరాటం గురించి మాట్లాడుతున్నప్పుడు జీవము గల దేవుని ఎదుట, పొంతు పిలాతు ఎదుట ఒప్పుకొని సత్యమును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి యేసు ప్రభు ఎలా నిలబడ్డాడో అలా మనందరం కూడా నిలబడాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ రోజున మనం నిలబడతామండి? అలా నిలబడే వాళ్ళు ఉన్నారండి? అలా నిలబడే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఈరోజు రాత్రి భక్తి విషయంలో పోరాటాలు ఉంటాయి, ప్రార్థన విషయంలో పోరాటాలు ఉంటాయి. మనం పోరాడేది ఎవరితో? వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నామని ఎఫెసీ పత్రిక 6:11-12 నుంచి రాయబడిన విషయాలు మనందరం చూడొచ్చు. నాకు టైం అయిపోతుంది కనుక ఈరోజు రాత్రి మనం ప్రార్థనలో ఒక పోరాటాన్ని కలిగిన వారిగా ఉండాలనే విషయాన్ని మనం చూడొచ్చు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అందరం కలిసి నోరారా ప్రార్థన చేద్దాం. ఈరోజు రాత్రి మనం ప్రార్థించాలి అనంటే మొట్టమొదట దేవుడు మనకు అర్థం కావాలి. ఆయన అర్థం కాకపోతే మనం ఎంతగా నష్టపోతామో, దేవుని చిత్తం, మన క్షేమం, మన సంతోషం, సమాధానం, మాన్యతలు ఇవన్నీ కూడా పోగొట్టుకుంటాం. ఈరోజు రాత్రి సంఘములో చేర్చబడిన మనము ప్రార్థనలో, భక్తిలో పోరాటాలు ఉంటాయి, పోరాడాలి. మనకు విరోధంగా ఉన్నటువంటి వాయుమండల సమూహాలతో మనందరం కూడా పోరాడుతున్నామనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ప్రార్థన అనేది పోరాటంతో కూడా ఉంటుందని పిలాతు ముందల మరణ శాసనం నుండి నేను విడిపించుటకు శక్తిమంతుడంటే దేవుడు అంటున్నాడు, పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప మరి ఏది కూడా నా మీదకి రాదు అని యేసుప్రభువే స్వయంగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వైనా, నేనైనా, మనందరమైనా ఏ అనారోగ్యమైన, ఏ శాపమైన, ఏ బాధ అయినా, దిగులైనా దేవుని అనుమతి లేకుండా ఏది రాదు అనే సత్యాన్ని మన జీవితంలో, మన కుటుంబాల్లో మరణాలైనా, శాపాలైనా, వ్యాధులైనా, రోగాలైనా, పోరాటాలైనా దేవుని అనుమతి లేకుండా రావు అనే సత్యాన్ని గుర్తుబట్టి ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి నీ దయను కనికరము చేత నీ వాక్కును పంపి నీ బిడ్డలతో నాతో ఎంతో తేటగా మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై మా జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత విలువైందో ప్రభా, మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, వాక్యం విన్న బిడ్డలందరినీ దర్శించండి, వారికి ఆలోచన పుట్టించండి. మీరు అనుమతి ఇవ్వకపోతే ఎవరి జీవితంలోకి ప్రార్థన జీవితం రాదు నాయన. ఈ రోజుల్లో ప్రార్థన శరీర సంబంధమైన భోగేచ్ఛల నిమిత్తమై ప్రార్థిస్తున్నారని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చెప్పబడింది నాయన. ఈ రోజు రాత్రి వాక్యం వింటున్న బిడ్డలందరికీ నాయన, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల మారు మనసు కొరకు, ఇతరుల పాప క్షమాపణ కొరకు ప్రార్థించే వారిగా సంఘాలలో పుట్టుదురుగాక నాయన. సంఘాలలో అలాంటి బిడ్డలు ఎదుగుదురుగాక నాయన. అలాంటి బిడ్డలు కొరకై ఈరోజు రాత్రి ఎంతో తేటగా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు
యేసయ్య కృపా సమాధానములు సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.